సో హోమ్ టౌన్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ వచ్చింది ఆహాలో కొత్తగా తెలుగులో. 5 ఎపిసోడ్స్ టోటల్ గా 30 minutes. అసలు షో ఎలా ఉందంటే మాత్రం ఇది 90s షోని చాలా వరకు రిప్ ఆఫ్ చేసినట్టే అనిపించింది అన్నట్టు. అంటే సేమ్ సినారియోస్, సేమ్ క్యారెక్టర్స్ అండ్ ఆల్సో సిచ్యువేషన్స్, కామెడీ, ఎవ్రీథింగ్ కూడా 90s లో ఎలా ఉందో దాన్ని అలానే పెట్టినట్టు అనిపించింది అన్నట్టు. ఈవెన్ సాంప్రదాయని సుప్పిని సాంగ్ ఉంటే చూసారా, అట్లాంటి సాంగ్ దీనిలో వాడారు. సినారియోస్ ఏవైతే ఉంటాయో దానికి కొంచెం డిఫరెంట్ గా పెట్టుకున్నారు. స్వాతి బుక్ అని, ఫోటో స్టూడియో అని చెప్పేసి అండ్ ఆల్సో 2007 వరల్డ్ కప్ అని, ఇవన్నీ కొన్ని చేంజెస్ చేశారు గ్యారంటీగా. బట్ ఈ సిరీస్ చూస్తున్న ప్రతిసారి కోర్ లో ఖచ్చితంగా 90s కనబడదు నాకు. పర్లేదు వాళ్ళు ఏదో హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని 90s ని తీసారు అనుకున్నా గానీ నాకు ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఎగ్జిక్యూషన్ అంత రియలిస్టిక్ గా, జెన్యున్ గా, అరే ఇది వీళ్ళు ఆనెస్ట్ గా చేసినట్టయితే నాకు అనిపించలేదు. ముఖ్యంగా కరెక్టే 2007 లో జనాలు ఇలా ఉండేవారు, సిచ్యువేషన్స్ ఇలా ఉండేవి, చదువులు ఇలా ఉండేవి, వాళ్ళు లవ్ స్టోరీస్ గానీ, స్కూల్ లైఫ్, వీటన్నిటిని కరెక్టే వాళ్ళు చూపిస్తున్నారు కరెక్టే. బట్ ఇవన్నీ నేను ఆల్రెడీ చూసినట్టు అనిపించినా గానీ వీళ్ళు చెప్పే డైలాగ్స్, కామెడీ, సిచ్యువేషన్స్, సీన్స్ అన్ని కూడా ఫ్లాట్ అయిపోయినాయి నా ఫీలింగ్ లో. అంటే అక్కడ సీన్స్ కూడా ఈ సినారియో ఇక్కడ జరగాలని చెప్పేసి ఆర్టిఫిషియల్ గా పెట్టినట్టు అనిపించింది తప్ప వాటి వెనక ఒక ఎమోషన్ లేనట్టు అనిపించింది. ఒక షార్ట్ స్టోరీ చెప్పినట్టు అనిపిస్తా ఉంటుంది. స్టోరీ కూడా ఇది జరగాలి అన్నట్టు రాసినట్టు అనిపిస్తుంది. బట్ వీటికి ఫస్ట్ నుంచి మనకు ఒక ఎమోషనల్ కోర్ గానీ, క్యారెక్టర్స్ గానీ అంత బాగా ఇంప్లిమెంట్ చేయాలని ఫీలింగ్ వచ్చినట్టు. లాస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఎమోషనల్ సీన్ జరుగుతుందో నాకు అంత బాగా ఎక్కట్లేదు. ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత బాగా నచ్చట్లేదు. ఆ క్యారెక్టర్స్ ఏవైతే రాశారో వాళ్ళకి అంత బాగా డెప్త్ ఉన్నట్టు అనిపించలేదు. అండ్ ఆల్సో డెరివేటివ్ అనిపిస్తుంది అంటే లైక్ 90s చూసాను సేమ్ అలానే అనిపిస్తుంది ఒక రకంగా. లైక్ ఇవన్నీ కూడా నాకు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వలేకపోయినాయి అనమాట. కామెడీ అయితే మాత్రం నాకు అంత బాగా నచ్చలేదు. ఎందుకంటే ఇక్కడ నవ్వాలి, నవ్వించాలి అన్నట్టు రాసినట్టు అనిపించింది తప్ప అరే జెన్యూన్ గా సిచ్యువేషన్ అక్కడ హిలేరియస్ ఉంది అనే ఫీలింగ్ రాదు. ఇది మనం రిలేట్ అవుతాం అన్నట్టుగా ఆర్టిఫిషియల్ పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా ఆ టైంలో మనకి జెండర్ నార్మ్స్ గ్యారంటీగా ఉండే, అబ్బాయి అంటే చదివిపియాలి, అమ్మాయి అంటే పెళ్లి చేసి పంపించాలి, ఇవన్నీ గ్యారంటీగా ఉండే. అవన్నీ నాకు జస్ట్ ఏదో చూపిస్తున్నావు, అక్కడక్కడ టచ్ చేసి వెళ్ళిపోతున్నావు. నాకు మాత్రం ఆ ఫీలింగ్ రావట్లేదు. వాళ్ళ చెల్లి క్యారెక్టర్ ఇంకొంచెం బాగా రాసుంటే అయిపోయింది. టోటల్ ఫోకస్ అంతా కొడుకు మీద పెట్టేస్తే కూతురు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఆమె ఫీల్ అవుతుంది, ఆమె ఎంత కష్టపడుతుంది, ఇవి చూపిస్తే కొడుకు కూతురు తల్లిదండ్రుల మధ్యలో ఎక్కువ డిస్కషన్లు, కాన్వర్సేషన్లు దాని మీద ఎక్కువ రాసుంటే బాగుండేది. స్టార్టింగ్ నుంచి పెళ్లియాలని చూపిస్తున్నా కరెక్టే. క్లైమాక్స్ వరకు వీళ్ళు ఏం చెప్తున్నారో ఈ కూతురు నుంచి నాకు పర్స్పెక్టివ్ తెలియకపోతే నేను వీళ్ళని ఎందుకు రూట్ చేస్తా, ఇక్కడ నాకు ప్రాబ్లం వచ్చింది అన్నట్టు. ఈ సిచ్యువేషన్స్, సినారియోస్ ఆల్మోస్ట్ 90s తో కంపారబుల్ ఉన్నా గానీ వీళ్ళు తీసుకున్న స్టోరీనే నాకు అంత బాగా ఎక్కలేదు అన్నట్టు. అండ్ ఆల్సో నవీన్ మేడారం దీన్ని ప్రజెంట్ చేశారు, లైక్ దాన్ని కూడా నవీన్ మేడారమే చేస్తారు. లైక్ ఇవన్నీ ఉన్నాయి, నాకు స్టార్టింగ్ నుంచే కొడుతుంది అన్నట్టు. మ్యూజిక్ అలానే అనిపించింది, ఎవ్రీథింగ్ ఫీల్స్ లైక్ ఇది 90s వీళ్ళు చూసారు, చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి దీన్ని మనం రెప్లికేట్ చేద్దాం అని ఫీలింగ్ వచ్చింది తప్ప దీనికంటూ ఒరిజినాలిటీ అనిపించలేదు. ఫేస్బుక్ ఎపిసోడ్ ఉంటది, అదైతే మాత్రం మరీ వెళ్ళిపోయారు బాబు. సరే నవ్వు తెప్పియాలి, నవ్వించాలని చెప్పేసి నాకు అర్థమవుతుంది. బట్ కరెక్ట్ 2007 లో కొత్త విషయమే. బట్ స్టిల్ మ్యాన్ మరీ ఎంత దూరం వెళ్ళిపోవాలా? కంప్యూటర్లు అసలు మొత్తానికే చూడలేదు, ఎల్క పిల్ల, రేస్ కారు, ఏదేదో జరిగిపోతా అన్నట్టు. అసలు నవ్వు రాలేదు భయ్య నాకైతే మాత్రం. ఏదో వెళ్ళిపోయింది. కొంచెం కామెడీ బాగున్నా నచ్చేదేమో, బట్ నాకైతే మాత్రం ఏది నచ్చలేదు. పర్ఫార్మెన్స్ వైజ్ గా మాత్రం రాజీవ్ కనకాల గారు వాజ్ ఓకే మ్యాన్. ప్రతి దానిలో చూసినట్టే దీనిలో కూడా అలానే ఉన్నారు. ఝాన్సీ గారు వాజ్ ఓకే. కొడుకుగా చేసిన క్యారెక్టర్ అయితే మాత్రం అస్సలు సెట్ కాలేదు. ఆయన పర్ఫార్మెన్స్ అంతా బాగాలేదు, అక్కడ రైటింగ్ ఏమీ లేదు, ఏది సెట్ కాలేదు. అక్కడ కూతురుకి కొన్ని సీన్స్ బాగున్నాయి, బట్ నేను చెప్పినట్టుగానే రైటింగ్ ఏం బ్యాకప్ చేయలేదు ఆ క్యారెక్టర్ కి. సో యాజ్ అ హోల్ హోమ్ టౌన్ వాజ్ అ బ్యాడ్ ప్రోడక్ట్, నాకైతే నచ్చలేదు. ఇట్ వాజ్ అ డెరివేటివ్ ప్రోడక్ట్ అనే ఫీలింగ్ అయితే గ్యారంటీగా వచ్చింది ప్రతి 2 నిమిషాలకు ఒకసారి. సో మీరు చూస్తారా, చూడాలనుకున్న కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఆహాలో ఉంది, చూద్దామంటే చూసేయండి. 5 ఎపిసోడ్స్ 30 minutes అండ్ ఇంకా చాలా రివ్యూలు రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, మా కాంటెంట్ నచ్చితే మాత్రం. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.